మొక్కకు పోషకాలను అందించే సూక్ష్మజీవుల సముదాయమే జీవన ఎరువులు. హరిత విప్లవం తర్వాత అందుబాటులోకి వచ్చిన సంకర వంగడాల సాగులో అధిక దిగుబడులే ధ్యేయంగా సాగిన మన వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. దీనివల్ల భూములు నిస్సారమవటం, వాతావరణ కాలుష్యం, పంట ఉత్పత్తుల్లోని అవశేషాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని అనర్థాలే ఎదురవుతున్నాయి. దీన్ని సరిచేయాలంటే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి భూమిలోని పోషకాలను మొక్కలకు అందేలా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. సేంద్రియ ఎరువుల్లో జీవన ఎరువులు ఒకటి. జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. వీటిలో నత్రజని, భాస్వరం, జింక్, పొటాషియంను అందించే జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జీవన ఎరువుల వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణకుమారి. జీవన ఎరువులు అనగా ఏంటి? కొన్ని ఉపయోగకరమైన జీవరాశుల సముదాయం, సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మజీవులు మొక్కకి ఉపయోగపడే పోషకాలను, హార్మోన్లను, విటమిన్లను వినియోగించుకోలేని రూపం నుంచి మొక్క ఉపయోగించుకునే రూపంలోకి మార్చి మొక్కకి అందుబాటులోకి తీసుకువస్తాయి. దీనివల్ల ఏంటంటే మొక్క బాగా ఎదుగుదల పెరగడమే కాకుండా భూమిలో ఉన్న సారం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా భూమి తన భౌతిక గుణాలను మెరుగుపరుచుకుంటుంది. నత్రజనిని స్థిరీకరించే ఎరువులు, భాస్వరాన్ని అందించే ఎరువులు, పొటాషియాన్ని అందించే ఎరువులు, జింక్‌ని సాల్యుబలైజ్ చేసే ఎరువులు, నత్రజనిని స్థిరీకరించే ఎరువులు. అందులో మొదటిది రైజోబియం. అపరాలు అయినటువంటి కందులు గానీ, లేదంటే పెసలు, మినుములు అలాంటి పంటల్లో ఉపయోగించుకుంటాము. సో, ఈ బ్యాక్టీరియా వేళ్ళలో గులాబీ రంగులో బొడిపెలను ఏర్పరుస్తుంది. ఈ బొడిపెల్లో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో ఉన్న గాలి రూపంలో ఉన్న నత్రజనిని భూమిలో స్థిరీకరించి మొక్కకు ఉపయోగపడేలా తయారు చేస్తుంది. దానివల్ల ఏంటి అంటే మొక్క ఎదుగుదల అనేది పెరుగుతుంది. 10 కేజీలు విత్తనానికి 200 గ్రాముల రైజోబియాన్ని ఉపయోగించి కలియబెడతారు. కలియబెట్టి ఒక పొరలాగా విత్తనం మీద ఏర్పడేటట్టు చేసిన తర్వాత దీన్ని నీడలో ఆరబెట్టాలి. సో, నీడలో ఆరబెట్టిన 10 నిమిషాలకి దాన్ని పొలంలో నాటుకోవాలి. ఇది రైజోబియం. సో, ఇంకొక నత్రజనిని స్థిరీకరించే ఎరువు ఏంటి అంటే అజటోబాక్టర్. దీన్ని వరిలో మినహాయించి ఆకుకూరలు, కూరగాయలు మరియు ఇతర పూల తోటల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. 2 కేజీల కల్చర్‌ని తీసుకొని 200 గ్రాముల సేంద్రీయ కర్బనంతో కలిపి 1 ఎకరా పొలంలో చల్లుకుంటే మనకి అధిక దిగుబడి అనేది వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే అజోస్పైరిల్లం. దీనిని వరి, చెరకు, మొక్కజొన్న, ప్రత్తి, మిర్చి అలాంటి పంటల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఇది కూడా 2 కేజీల కల్చర్‌ని తీసుకొని 100 గ్రాముల సేంద్రీయ కర్బనంతో కలిపి ఎకరా పొలంలో చల్లుకోవాలి. ఇంకొక నత్రజని స్థిరీకరించే ఎరువు ఏంటంటే ఎసిటోబాక్టర్. ఈ ఎసిటోబాక్టర్‌ని ఎందులో వాడతారు అంటే ఎక్కువగా చెరకు గానీ, షుగర్ బీట్‌లో గానీ ఎక్కువగా ఈ ఎసిటోబాక్టర్‌ని వాడతారు. 5 కేజీలని 50 కేజీల సేంద్రీయ కర్బనంతో కలిపి ఎకరా పొలంలో ఈ చెరకు గానీ, షుగర్ బీట్‌లో గానీ కలుపుకుంటే మనకు అధిక దిగుబడి వస్తుంది. భాస్వరాన్ని అందించే ఎరువుల్లో ముఖ్యంగా ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఈ ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియాలో బ్యాసిల్లస్ సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా ఉండడం వలన ఇవి మొక్క వినియోగించుకోలేని భాస్వర రూపం నుంచి వినియోగించుకునే రూపంలోకి మార్చి మొక్క దాన్ని అధికంగా ఉపయోగించుకొని అధిక దిగుబడిని ఇస్తుంది. పొటాషియం మొబిలైజర్స్ ఏంటి అంటే ఇందులో కూడా పొటాషియం అవైలబిలిటీ పొటాషియం అనేది మొక్కకి ఈజీగా సులభంగా ఉపయోగపడే రూపంలోకి మార్చడం. జింక్ సాల్యుబలైజర్స్ కూడా మనం జింక్‌ని ఉపయోగపడే రూపంలోకి మారుస్తాం. ఇది ఎక్కువగా వరి, మొక్కజొన్నలో కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ దీన్ని ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా తయారు చేస్తున్నాయి. సో, ఇలా మనము జీవన ఎరువులను ఉపయోగించుకోగలిగితే మనకి ఆరోగ్యకరమైన నేల గానీ, ఆరోగ్యకరమైన ఉత్పత్తి గానీ మన తరాలకు, మన భావి తరాలకు మనం అందించగలుగుతాం.